తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరంలో ఉన్నటువంటి గరుడాద్రి గిరిపై స్వయంభుగా వెలిసిన పాండురంగ స్వామి కళ్యాణ వేడుకను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంశపారపర్యంగా ఆలయం వద్ద కేదాసు శ్రీరామమూర్తి గారి కుటుంబీకులు పులిహోర ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఆలయాభివృద్ధికి తన వంతు సాయం చేస్తామని, ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి మండలంలోని ప్రజలు అలాగే ప్రభుత్వ అధికారులు తమ వంతు సహకారాన్ని అందించాలని విఠల్ దంపతులు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పాండురంగ స్వామి వారు ఆలయము గత 56 సంవత్సరాల మట్టి మా తాతగారు అయిన కేదాసు శ్రీరామమూర్తి గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, కళ్యాణము, తీర్థప్రసాదం అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా జరిగేది. అది ఆ గుడికి నా వంతు సాయం కింద 1 ఎకరం దేవుడి మాన్యం కింద నేను సమర్పించుకుంటాను స్వామివారికి. దాని మీద వచ్చిన ఆదాయం అన్నీ కూడా దేవుడికి ఖర్చు పెట్టే దానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఆనందిస్తున్నాము దేవుడి సంస్థకి. అలాగే ఆ స్వామివారిని ఇంకా ఆ గుడి పునరుద్ధరణ కానీ ఇంకా చేయటానికి అందరు పెద్దలు కానీ, ఊళ్ళో అందరూ కానీ, అలాగే అధికారులు, ప్రభుత్వం కూడా సహకారం అందించి ఆ గుడిని ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాను. కారణం ఏంటంటే ఈ యొక్క గుడి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా లేదు కాబట్టి అది ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామపత్ని జనకసుపుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనేక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ పాండురంగ స్వామినే నమో నమః. భక్త మహాశివుని విజ్ఞప్తి, మన యొక్క పోలవరం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి రుక్మాభాయి సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో తులేకాదశి మహాపర్వణ పుణ్యకాలం రోజున భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందుటకి స్వామివారికి దర్శన భాగ్యాన్ని కొరకు అందరూ కూడా ఆలయంలో ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి తులేకాదశి మహాపర్వణం అంటే ఎంతో వైభవమైనటువంటిది అనమాట. ఏంటయ్యా అంటే ఈ రోజు నుంచి కూడా దక్షిణాయన ప్రారంభంతో కూడా ప్రారంభమవుతూ ఆ యొక్క స్వామివారి యొక్క శయన స్థితిలోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ రోజు నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు కూడాను ఇక 4 నెలల్లో కూడా ఆ స్వామి వారిని మనం పూజించుకోవడం చేతన సంపూర్ణమైనటువంటి విగ్రహాన్ని కూడా తొలగించి ఆయురారోగ్యాన్ని కూడా అందజేస్తూ ఉంటారండి. కావున అందరూ కూడా విచ్చేసి ఈ పాండురంగ స్వామి వారికి అనుగ్రహించి పొందడం చేతన సమస్త భీష్ట సిద్ధి అంతా కూడా పొందుతారని చెప్పి ఈ గ్రామస్తుల యొక్క నమ్మకం అనమాట. చేత అందరూ కూడా విచ్చేసి ఈ రోజున స్వామివారి పూజా కేంద్రం జరుపుతూ ఉంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భగవానికి జై. గోవింద గోవింద. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజునండి ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి అని చెప్పి మన వారందరూ కూడా